మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సీతారాం బాగ్ లో శ్రీరామ శోభాయాత్ర కోఆర్డినేషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా కోఆర్డినేషన్ కమిటీ సివి ఆనంద్ కీలక సూచనలు జారీ చేశారు. సీతారాం బాగ్ నుంచి శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు శోభాయాత్ర ప్రారంభమయ్యేలా నిర్వాహకులు చూడాలని సూచించారు. శోభాయాత్రలో పాటలు వేరే వర్గాలను కించపరిచేలా ఉండకూడదని కూడా సివి ఆనంద్ చెప్పారు. శోభాయాత్రలో ఇబ్బంది లేకుండా రోడ్డుకు ఇరువైపులా వేదికలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకోవాలని సివి ఆనంద్ సూచించారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉంటాయి. నేను వారికి చెప్తున్నా, ఈసారి మీరు ఏమై చూడండి, పుషింగ్ పార్టీస్ ఏవైతే మనం పెడుతున్నామో ఆ కోఆర్డినేటర్స్ ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కోఆర్డినేషన్లో తీసుకురమ్మని చెప్తున్నాను. ఎక్కువ కంప్లైంట్ రాకుండా కోఆర్డినేషన్తో చేయాలని నేను ఆఫీసర్స్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఉండబోతున్నారో వాళ్ళందరికీ నేను సూచిస్తున్నాను. ఇప్పుడు ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ అనేది ICCCలో ఎప్పట్లాగా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే సిపి కమిషనరేట్ లెవెల్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు క్రియేట్ చేస్తారు. సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా ఆ గ్రూప్లో ఉంటారు. ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే అది తెలియజేయడానికి, ఇమీడియట్గా యాక్షన్ ఉండడానికి, ఈ 2-3 రోజులు పనులు కూడా చేయించడానికి. డీసీపీ గారు స్టేషన్ లెవెల్లో కన్సర్న్ డీసీపీస్ ఈ జోన్, సెంట్రల్ జోన్ అండ్ సౌత్ వెస్ట్ జోన్, మీరు మీ స్టేషన్ లెవెల్లో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని డీసీపీ స్థాయిలో కూడా మీరు మీకు వీలు బట్టి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తే కోఆర్డినేషన్ గురించి చాలా పనికొస్తాయి. అవి అది దయచేసి చేయాలని నేను కోరుతున్నాను. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫాల్కన్ స్కామ్ కేసు సిఐడికి బదిలీ అయింది. చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసింది. దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలను ఫాల్కన్ సంస్థ కొట్టేసింది. దీంతో సైబరాబాద్ లోని ఈఓడబ్ల్యూలో ఫాల్కన్ సంస్థపై కేసు నమోదైంది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే చార్టెడ్ ఫ్లైట్ లో చైర్మన్ దుబాయ్కి పారిపోయాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి చార్టెడ్ ఫ్లైట్ హైదరాబాద్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు అని పెట్టుబడిదారుల డబ్బునే ఖాతాదారులకు చెల్లిస్తూ ఫాల్కన్ సంస్థ మోసం చేసింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫాల్కన్ స్కామ్ కేసు సిఐడికి బదిలీ అయింది. చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసింది. దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలను ఫాల్కన్ సంస్థ కొట్టేసింది. దీంతో సైబరాబాద్ లోని ఈఓడబ్ల్యూలో ఫాల్కన్ సంస్థపై కేసు నమోదైంది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే చార్టర్డ్ ఫ్లైట్ లో చైర్మన్ దుబాయ్కి పారిపోయాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ హైదరాబాద్ కు వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే పెట్టుబడిదారుల డబ్బునే ఖాతాదారులకు చెల్లిస్తూ ఫాల్కన్ సంస్థ మోసం చేసింది. ఫాల్కన్ స్కామ్ కేసు సిఐడికి బదిలీ అయింది. చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసింది. దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలను ఫాల్కన్ సంస్థ కొట్టివేసింది.
దీంతో సైబరాబాద్లోని ఈఓడబ్ల్యూలో ఫాల్కన్ సంస్థపై కేసు నమోదైంది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే చార్టర్డ్ ఫ్లైట్ లో చైర్మన్ దుబాయ్కి పారిపోయాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ హైదరాబాద్ కు వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే పెట్టుబడిదారులు డబ్బునే ఖాతాదారులకు చెల్లిస్తూ ఫాల్కన్ సంస్థ మోసం చేసింది. ఫాల్కన్ స్కామ్ కేసు గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫాల్కన్ స్కామ్ అనేది ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించినటువంటి కేసుగా చెప్పాలి. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఇప్పిస్తామంటూ దాదాపు 1700 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఫాల్కన్ కంపెనీ. పెట్టుబడిని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలను పంచుతాము, దాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందజేస్తాము అని మాయమాటలను పలికింది. ఇది నమ్మిన ప్రజలు దాదాపు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే వచ్చినటువంటి పెట్టుబడి డబ్బులు మొత్తాన్ని వచ్చిన డబ్బులతోనే కీలక సూత్రధారి అమర్దీప్ కుమార్ చార్టర్డ్ ఫ్లైట్స్ కొనుగోలు చేసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం స్టార్ట్ చేశారు. వీటన్నిటికి సంబంధించి ఆరా తీసిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత ప్రజలు తమకు రావాల్సినటువంటి డబ్బులు అనేవి పక్కదారి పడుతున్నాయి అనేటువంటి విషయం గ్రహించి ఇమ్మీడియట్ గా దాని మీద ఆరా తీసినప్పుడు కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు పత్తా లేకుండా పోయారు. ఇమ్మీడియట్ గా దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఎప్పుడైతే ఈ కేసు వెలుగులోకి వచ్చిందో దీంట్లో కీలక సూత్రధారి అమర్దీప్ పరారీలో ఉన్నాడు. అయితే తను ఈ విలాసవంతమైనటువంటి జీవితం కోసమే పెట్టుబడిదారుల యొక్క డబ్బులను వాడుతున్నాడన్న విషయం గ్రహించిన తర్వాత గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి చార్టర్డ్ ఫ్లైట్ ను ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగి చార్టర్డ్ ఫ్లైట్ ను సీజ్ చేశారు. ఇక వీటితో పాటు ఫాల్కన్ సిఇఓ కుటుంబాలతో కలిసి అమర్దీప్ ఎస్కేప్ అయినట్లు గుర్తించారు. వీటిని పట్టుకునేందుకు ఇప్పటికే దాదాపు అమర్దీప్ తో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 15 మంది మీద సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి వాటిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా కేసును సిఐడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీజీ శిఖర్ గోయల్ ఆధ్వర్యంలో ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగబోతోంది. ఇప్పటికే పలు కేసులు అనేవి సిఐడికి చేరుకుంటున్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్ కేసు సైతం సిఐడికే చేరుకుంది. ఇప్పుడు ఫాల్కన్ కేసును కూడా సిఐడికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి పలువురు గాయపడ్డ ఘటన హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో చోటు చేసుకుంది. ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్మన్ ఘాట్ లో నివసించే అనిల్, సరోజ, భాను ప్రసాద్ తో పాటు రమావత్ అనిల్, 2 ఏళ్ల చిన్నారి నందిని ఒకే కుటుంబ సభ్యులు. వీరు నిన్న సాయంత్రం యాంజల్లోని ఒక ఫంక్షన్ కు తమ ఆటోలో వెళుతూ ఉండగా నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి ఆటోపై పడింది. అందులో ప్రయాణిస్తున్న 5గురిలో సరోజ, అనిల్ కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో గాయపడిన బిల్డింగ్ యజమానులు కనీసం స్పందించలేదని కూడా బాధితులు వాపోయారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సడన్ గా వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ రోజు ఈ రోజు ఏం బ్లాక్ చేయకుండా కనీసం ఏం జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా వాళ్ళు చేసే పనులు అంత పెద్ద బిల్డింగ్ కడుతూ వాళ్ళకి కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ రోడ్డు మీద ఎవరు పోతున్నారు ఏందనేది ఏం చూడకుండా అజాగ్రత్త వల్ల ఈరోజు దాని నుంచి
తప్పు ఈరోజు బయటపడ్డది మనం కానీ కావాలి. కానీ ఎట్లా పోతురు అసలు ఎట్లా పోతురు? మన ఆటోలో 5గురు ఒక ఫంక్షన్కి బయట వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే రోడ్డు మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు పక్కన కన్స్ట్రక్షన్ వాళ్ళ అజాగ్రత్త వల్ల ఈరోజు వాళ్ళకి చెప్పిన తీవ్ర దెబ్బలు తగిలినది కాదు. అంటే గోడ కూలిందా? హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. ఇప్పటి వరకు ఆ యజమాన్యాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలో ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టింది. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలో ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైవ్ లో ఇస్తారు. క్రాంతి, ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజాము కావటం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పే తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడ అగ్నిమాపకి సంబంధించిన సిబ్బంది అప్రమత్తం అవడం జరిగింది. మంటలు చెలరేగడంతో సచివాలయం రెండవ బ్లాక్ వద్ద చేరుకుని అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా రెండో బ్లాక్ లో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సమాచారం ఇచ్చిన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా లేదా కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇక రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు రెండో బ్లాక్ లో ఎక్కడైతే బ్యాటరీలు స్టోర్ చేస్తారో ఆ స్టోర్ చేసే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా కొంత ప్రాథమిక అంచనాకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సచివాలయం రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి అనిత సంబంధించిన పేషీలు ఉండటం జరుగుతుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ప్రస్తుతము ప్రభుత్వం దృష్టికి సంబంధించి ఈ అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి కూడా కొంత విచారణ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రాథమికంగా బ్యాటరీలు సంబంధించి షార్ట్ సర్క్యూట్ అవడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణం అంటూ కూడా ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాద శాస్త్రకు సంబంధించి ఈ ఘటనకి సంబంధించి కుట్రకోణం ఏమైనా ఉందనే అంశంలో ప్రస్తుతము అంశానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే రెండవ బ్లాక్ కు సంబంధించి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తంగా మంటలను అదుపు చేయడంతో మంటలు వ్యాప్తి అనేది జరగలేదు. మరొక బ్యాటరీలో ఉండే ప్రదేశంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ఫోమ్ మరియు వాటర్ తో మంటలను అయితే అదుపు చేశారు. అధిక ఉష్ణోగ్రత వల్ల బ్యాటరీలు ఉన్న ప్రదేశంలో జరిగిందా లేదా ఎలా జరిగింది అనే దానికి సంబంధించి దర్యాప్తులో తెలాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఆదేశం ఈ దేశం అని లేదు, అందరినీ బాధేశారు డొనాల్డ్ ట్రంప్. తమతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలన్నింటిపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ధంకా మోగించారు. అమెరికాకు దిగుమతయ్యే ప్రతి వస్తువుపైన కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 49% దాకా సుంకాలను విధించారు.
మన దేశంపై 26% సుంకం విధించారు. అంతేకాదు చైనాపై 34%, ఐరోపా దేశాలపై 20% విధించారు. ఈ సుంకాల విధింపుపై ప్రపంచ దేశాలన్నీ మండిపడ్డాయి. శ్వేత సౌధంలోని సమావేశంలో ట్రంప్ సుంకాలను ప్రకటించారు. ఆ వెంటనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆయా దేశాలపై జాలితోనే తమపై విధిస్తున్న వాటిలో సగం సుంకాలనే అమలు చేస్తున్నామని అన్నారు. వీటిని రాయితీ టారిఫ్లుగా పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలను విధించారు. వీటిలో వియత్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కంబోడియా తదితర దేశాలు ఉన్నాయి. ట్రంప్ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్ సూచీలను కుదిపివేసింది. భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం కాగా ట్రంప్ చర్యల కారణంగా ఆర్థిక మాంద్యం భయాలు తీవ్రంగా ఉండటంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగారు. వివిధ దేశాలపై ట్రంప్ సుంకాలను విధించడంతో వాణిజ్య యుద్ధం మొదలవుతుంది అనే భయంతో పాటు ఆర్థిక మాంద్యం వస్తుంది అనే ఆందోళన కూడా ఎక్కువయ్యాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ట్రంప్ ప్రకటన రోజు ట్రేడింగ్ ఆరంభంలో డౌజోన్స్ సూచిక 1500 పాయింట్లకు పైగా నష్టపోయి 40,665 వద్ద ట్రేడ్ అయింది. ఇక నాస్డాక్ దాదాపు 5% క్షీణించగా S&P 500 సూచిక 4% వరకు పతనమైంది. వాల్ స్ట్రీట్ కు వెన్నెముకగా ఉన్న ప్రధాన కంపెనీల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇక రోజు ముగిసే సమయానికి అమెరికా స్టాక్ మార్కెట్లు ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందని చెప్పాలి. ట్రేడింగ్ సెషన్ ని అమెరికా స్టాక్ మార్కెట్లో అత్యంత భారీ నష్టాల్లో ముగించాయి. ఇక డౌజోన్స్ 3.98% పడింది. S&P 500 4.84% పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 5.97% పడింది. నైకీ షేర్లు 12% పతనమయ్యాయి. యాపిల్ షేర్లు కూడా 9% నష్టపోయాయి. ఐఫోన్ తయారీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది అనే భయంతో యాపిల్ షేర్లు భారీగా పతనమయ్యాయి. 2020 తర్వాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ చిప్ల తయారీ కోసం ప్రధానంగా తైవాన్ పై ఆధారపడడంతో షేర్లు పతనమయ్యాయి. మెటా, టెస్లా, అమెజాన్ వంటి ఇతర ప్రధాన కంపెనీల షేర్లలోనూ అమ్మకాలు వెలువెత్తాయి. ట్రంప్ సుంకాల ప్రభావం క్రిప్టో కరెన్సీ మార్కెట్పై కూడా పడింది. బిట్కాయిన్ 5% పతనమై $81,843 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా ఎథీరియం 7%, సోలాన్ 13% మేర నష్టపోయాయి. ట్రంప్ సుంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరోసారి మాంద్యం బారిన పడే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దిగుమతుల నుంచి తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే పేరుతో అమెరికా గతంలోనూ స్మూత్ హోలీ పేరుతో ఇలాగే దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకాలు విధించింది. 1930 నాటి మహా ఆర్థిక మాంద్యానికి అదే ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ట్రంప్ తన చర్యలతో అలాంటి మాంద్యానికి బీటాలు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతీకార సుంకాల విధింపు రోజును ట్రంప్ విమోచన దినోత్సవంగా ప్రకటిస్తే ఆర్థికవేత్తలు మాత్రం మాంద్యం దినోత్సవంగా పరిగణిస్తున్నారు. అమెరికా జీడీపీ వృద్ధి రేటు ఇప్పటికే పడికేసింది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2% దిగువకు తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పుడు ఈ సుంకాలతో ఇది మరింత కోరలు దాచే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే వడ్డీ రేట్లు తగ్గింపుకు అమెరికా ఫెడ్ రిజర్వ్ ఫుల్ స్టాప్ పెట్టినట్లే. అమెరికా ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు తోడవడంతో అమెరికా మరోసారి మాధ్యంలోకి వెళ్లే ప్రమాదం ఉంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఆ ప్రభావం చైనా, భారత్, జపాన్, యూరోప్ దేశాలపైన పడే ముప్పు ఉంది. 2008 నాటి అమెరికా ఆర్థిక మాంద్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసింది. ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రపంచ ఎగుమతుల వృద్ధి రేటు 1.3% మించకపోవచ్చునని HSBC రీసెర్చ్ హెచ్చరించింది.
ట్రంప్ మన ఐటీ సేవల ఎగుమతిపై ప్రతీకార సుంకాలు విధించలేదు. అయితే వివిధ ఉత్పత్తులపై విధించిన సుంకాలతో అమెరికా మాధ్యంలోకి వెళ్లే ప్రమాదమో కనిపిస్తోంది. ఇది భారత్ ఐటీ పరిశ్రమను వణికిస్తోంది.